ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నిరుద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మా యువ నాయకులు లోకేష్ గారు కృషి వల్ల ఈ రోజున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. దీనివలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యొక్క మెరిటు, అలాగే ట్రాన్స్పరసీ, తర్వాత టైం బౌండ్, వీటికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనమే ఈ జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయటము. ధైర్యంగా మేము ఈ డేట్స్లో మేము ఈ జాబ్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పని ఒక ప్రభుత్వము బల్లగుద్ది చెప్పినట్టుగా మొన్న జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రప్పుడు ఆయన చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే యువతను కలిసి యువత యొక్క సమస్యలు, ఏ జిల్లాలో ఏ ప్రాముఖ్యత ఉంటుంది, అక్కడ ఏ ఇండస్ట్రీస్ పెడితే ఆ యువతకు ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచనతోటి ఆయన అవన్నీ పరిశీలించుకొని ఆయన యాత్ర ముగించటము, అవన్నీ కూడా మొత్తము మేము పూర్తి చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. ఈ మధ్యనే మేము దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వటం జరిగింది. వారికి పెన్షన్ కూడా 6,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. దివ్యాంగులు ఇంటర్ స్టేట్ కానీ ఇంకా వేరే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% కన్సెషన్ తోటి వాళ్ళు కూడా ట్రావెల్ చేసి వెళ్ళొచ్చే సౌకర్యం కూడా దివ్యాంగులకు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద మొన్న మధ్యనే లాస్ట్ విడత డబ్బులను కూడా వారి బ్యాంకుల్లో కూడా ఇవ్వటం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద మొత్తము 20,000 రూపాయలు ఇప్పటికి ప్రతి ఒక్క రైతు బ్యాంకులకు కూడా వెళ్ళడం జరిగింది. 2025 ఆగస్టు 2వ తేదీన 7,000 ఖరీఫ్ టైం సమయంలో, 2025 నవంబర్ 19న రబీ సీజన్లో 7,000, మార్చి 13వ తేదీన 6,000 రూపాయలు కూడా వారి బ్యాంకుల్లోకి రావడం జరిగింది. ఇంతేకాకుండా 46,85,838 మంది రైతులకు దాదాపుగా 8,985 కోట్ల సాయం కూడా పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. కౌలు రైతులకి దాదాపుగా 3,700 దాన్ని విదేశాల్లో అమ్మే విధంగా కూడా ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళాలా. ఇప్పటికే ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రానికంటూ ఒక పేరుంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా. అన్ని విధాలా కూడా మనం మన రాష్ట్రాన్ని విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే పారిశ్రామిక రంగంలో కూడా తీర్చిదిద్దాలా అన్న ఒక తలంపుతోటి ఆ తండ్రి కొడుకులు కష్టపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని 2047 దానికి ఒక స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని చెప్పని కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దీనికి మనమందరం ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవ
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువత ఏదైతే ఎదురు చూస్తుందో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు, దాంతోపాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏదైతే 20 సంవత్సరాలుగా ఆ శాఖల్లో నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న ఏదైతే శాఖలు ఉన్నాయో వాటిని మొదటిగా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ నియామకాలు చేసిన జాబ్స్ని తీసుకొని వచ్చి దాంట్లో క్యాలెండర్గా చూపించి విడుదల చేశారు. కానీ నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో డేట్తో కూడా ఆగస్ట్ నెలలో ఏ నియామకం చేపడుతున్నాం, అక్టోబర్లో ఏ నియామకం చేపడుతున్నాం, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది క్లియర్గా మెన్షన్ చేసి ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్తోనే పరిమితం కాదు, గతంలోనే 16,000 పోస్టుల పైన డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చి 105 కేసులు, ఏదైతే హైకోర్టులో 93 కేసులు, సుప్రీంకోర్టులో దాదాపు 10 కేసులు వేసి, ప్రైవేట్ కేసులు వేసి ఎట్టయినా డిఎస్సిని ఆపాలని చూశారు. కానీ నారా లోకేష్ గారు సమర్థవంతంగా డిఎస్సిని పూర్తి చేశారు. దాంతోపాటు మళ్ళీ 3,000 నిరుద్యోగ యువత పోరాటం చేస్తే పట్టించుకున్న పాప లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అని వెళ్తే రేప్ కేసు పెట్టడం జరిగింది. ఏది మగవారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికాకి అడగడానికి వెళ్తే రేప్ కేసు పెట్టారు, హత్యాయత్నం కేసు పెట్టారు. చలో అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రశ్నిద్దామని పోతే ఆ రోజు కేసులు పెట్టారు. దాదాపు జాబ్ క్యాలెండర్ మీద 19 కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో నిరుద్యోగ యువకుల మీద కేసు పెట్టడం పాటు ఈరోజు అనేక సంఘాల మీద, విద్యార్థి యువజన సంఘాల మీద కేసులు బనాయించడం జరిగింది. మీరు మొన్న చూశారు, 11 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ కూడా ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అడిగితే 11 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్ను కూడా నారా లోకేష్ గారు ఆ రౌడీ షీట్ను కూడా తొలగించడం జరిగింది. అయితే మేమేదైతే ఆ షీట్లు తొలగించామో వాళ్ళు ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులను తీసుకొని వచ్చి ఇక్కడే మొన్న ఆయన బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఆర్డీఓ ఆఫీసుల ముందు సంఖ్యలు వేసుకొని చూపిస్తున్నాం. మీరందరూ కూడా దీనికి ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైతే కలలు కంటున్నారో గ్రూప్ 1 పోస్ట్ కానీ, గ్రూప్ 2 కానీ, ఈఈలు కానీ, టీచర్స్ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, హైర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైతే మీరు ఉద్యోగాలు సాధించాలని కలలు కంటున్నారో ఆ కలలు సాకారం అయ్యేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుకుంటూ, యువగలం పాదయాత్రలో హలో లోకేష్ కార్యక్రమాలు 5 కార్యక్రమాలు చేశాం. ఆ రోజు దాంతోపాటు 7 కార్యక్రమాలు ఏదైతే ముగింపు కార్యక్రమాలు చేశాం. ఆ రోజు స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తేనే మెగా డిఎస్సి ఇస్తాం, ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రతి ఉగాది ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా నారా లోకేష్ గారు యువత పక్షాన ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి యువత పక్షాన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఈరోజు నిన్న కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలు చేసుకుంటా నిన్న చూస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం, యువతలో కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు నిన్న కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుపతికి సంబంధించి కొన్ని శక్తులు పనిచేస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ విధంగా మళ్ళీ కూడా ఇప్పుడే ఒక కాల్ వచ్చి అనవసరమైన దీన్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రశాంతంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దేవాంశకు పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చిపోతూ కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏవైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా రివ్యూ చేసుకుంటూ అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఒక పక్క రాష్ట్రంలో ఆహర్నిశలు కూడా రోజుకు 18 గంటల పైన
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ముందుకెళ్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మాజీ కోరుకుంటాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు సుమారుగా 10,060 పోస్టులు గ్రూప్ 1 కావచ్చు, అన్ని పోస్టులు కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం యువతలో మంచి ఆనందం కలిగించింది. సో దీనివలన రాష్ట్రంలోని యువత అందరికి కూడా ఒక ధైర్యం వస్తుంది. మేము బాగుంటాం, మాకు ఎన్డీఏ కూటమి మంచి చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించి వాళ్ళు ఇంకా బాగా మంచిగా చదువుకొని రాష్ట్ర డెవలప్మెంట్లో వాళ్ళందరూ కూడా భాగం కావాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగించేటువంటి నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చెప్పిన మాట ప్రకారం యువకాలంలో ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మాట నిలబెట్టుకొని ఈరోజు ఉగాదికి అనౌన్స్ చేయడం అంత ఈజీ కాదు. అందులో 10,000 మందికి అన్ని మంచి పోస్టులు ఇవ్వడం అనేది కూడా అంత ఆషామాషి విషయం కాదు. కానీ చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా నిలబడే నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ కూల్చే ప్రభుత్వం వాళ్ళైతే, మాదంతా కట్టే ప్రభుత్వం మాది. ఈరోజు ప్రయత్నం చేసిన నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. సో కాబట్టి దీన్ని యువతంతా కూడా మంచి పాజిటివ్గా తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పదవులు మరిన్ని పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు. సో కాబట్టి యువతంతా చెడుదారులు పోకుండా మంచిగా డెవలప్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను భావిస్తూ మరొకసారి మా యువ నాయకుడిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్నటి రోజున మనమందరం కూడా పరాభవ నామ సంవత్సరం ఉగాది చాలా అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం 20 నెలలుగా ప్రజలకు అందిస్తున్నటువంటి పరిపాలన ఎలా ఉంది అంటే నిన్న జరిగినటువంటి ఉగాదే దానికి తార్కాణం. మరి ఈరోజు మనము చూసాం, గత ప్రభుత్వంలో మన నారా లోకేష్ బాబు గారు యువగళం పేరుతో అత్యంత కష్టమైనటువంటి ఒక పాదయాత్రను ఆయన చేసి మొత్తం రాష్ట్రమంతా కూడా కుప్పం మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడా ఏమేమి ప్రజలు బాధపడుతున్నారు, మనం వాళ్ళకు ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తే వాళ్ళంతా కూడా సంతృప్తిగా మరి సుఖంగా కూడా జీవిస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ పాదయాత్రలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరి ప్రధానమైనటువంటిది యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి, చదువుకున్న పిల్లలంతా కూడా దాన్ని విడుదల చేయడం. ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి స్టూడెంట్స్కి కానీ యువతకు కానీ చేస్తే మొత్తం యావత్ కుటుంబం కూడా సంతోషించేటువంటిది. ఆ విధంగా కుటుంబం సంతోషంగా ఉంటే మరి నగరం సంతోషంగా ఉంటుంది, నగరం నుంచి రాష్ట్రం ఉంటుంది. ఆ విధంగా ఆయన ప్రతి ఒక్క యూనిట్ లాగా తీసుకొని ప్రతి ఇంటికి మన ముఖ్యమంత్రి గారు అయితే ఒక పారిశ్రామికవేత్త రావాలి, ప్రతి ఇంట్లోనూ ఒక జాబ్ అనేది చదువుకున్న పిల్లలకి మనము అవకాశం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. దానికి తోడుగా ఈ రోజున వివిధ రకాలైనటువంటి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఈ రోజున నోటిఫై చేసి వారిని మరి ఎప్పుడెప్పుడు ఏ పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడెప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ ఇవ్వడం, ఆ విధంగా మనకు తెలుసు దాదాపు 23 కోట్ల పెట్టుబడులతో దాదాపు 25 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన రూపకల్పన చేసి ఆ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ విధంగా మరి జాబ్ క్యాలెండర్ అనేది ప్రజలకే కాదు, ఈ రోజున స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మహిళా శక్తి, యువశక్తి అన్ని శక్తులు కలిసి ఒక మహాశక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అత్యున్నత రాష్ట్రంగా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్